నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి స్కామ్లలో అతి భారీ స్కామ్ మద్యం కుంభకోణం అనే చెప్పొచ్చు. ఎంతలా అంటే దీని గురించి పార్లమెంటులో కూడా చర్చించేంత వరకు వచ్చింది. ఇక ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కన్నా కూడా ఇది చాలా రెట్లు ఎక్కువ అని చెప్పి పార్లమెంట్లో కూడా దీన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇక దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎండి వాసుదేవరెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. మరి ఆ దిశగా చర్యలు ఉండవా, ఈ స్కామ్ ఎప్పుడు మరి కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొస్తుంది అని అనుకుంటున్న వేళ తాజాగా దీనిపై నిన్న చంద్రబాబు గారు స్పందించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి చాలా ఎంక్వైరీ నడుస్తుందని చెప్పి, శిక్షలు కూడా త్వరలో ఉండబోతాయి అని చెప్పి ఆయనైతే స్పష్టంగా చెప్పారు. ఇక మరి వాసుదేవరెడ్డికి మూడినట్టేనా, మరి అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మరి ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు. నమస్కారం సార్. సార్, మనం చూసుకున్నట్టయితే చాలా చోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మద్యం విషయానికి వచ్చినట్టయితే అసలు ఎక్కడ కూడా దీన్ని ప్రభుత్వాలు నిర్వహించినటువంటి పరిస్థితులు, ఎక్కడ ప్రభుత్వం నిర్వహించిన ఆరోపణలే వస్తూ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో దీన్ని స్వయంగా ఈ మద్యాన్ని ప్రభుత్వమే అమ్మడం మనం చూసాం. అది కూడా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ ద్వారా. సో దీని వెనక ఎంత పెద్ద కుంభకోణం జరిగి ఉంటుందో మన ఊహకు కూడా అందదు. అదే బాబు గారు కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మరి ఎంక్వైరీ నడుస్తుంది అంటున్నారు. కానీ వాసుదేవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళి దాదాపు 9 నెలల దాకా కావస్తుంది. ఆయనకి సంబంధించి ఎలాంటి వివరాలు కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. సో దీనిపైన మొన్న తాజాగా లోకేష్ గారు కూడా స్పందించడం అయితే జరిగింది. ఎంక్వైరీ జరుగుతోంది, మీరు ఊహించని విధంగా షాక్ గురయ్యే అంశాలు దీంట్లో ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. సో ఏంటి సార్, దీనికి మరి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? మరి వాసుదేవరెడ్డి గురించి ఏమైనా ఆచూకీ ఇప్పటికే లభించి ఉండొచ్చు అంటారా? ఏం జరగబోతుందంటారు? ఢిల్లీ మద్యం కుంభకోణం సంబంధించి 150 కోట్ల రూపాయలకు సంబంధించి చాలా స్వల్పం. అది దాంట్లోనే ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పని అక్కడి ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి సిసోడియా వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమార్తె మరి కవిత గారు, ఆమె మాజీ లోక్సభ సభ్యురాలు, ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలు, మరి ఆమెను కూడా అదుపులో తీసుకున్నారు. అంతా 150 కోట్ల రూపాయలకి ఇంత హడావుడి చేసి ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మరి ఇంకా చాలామందిని, కవిత గారిని కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కుంభకోణం పరిస్థితి ఏందని చెప్పని ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లానే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, ఈ అంశాన్ని తీసుకొచ్చేసి పురంధేశ్వరి గారు అయితే కేంద్రానికి కూడా విన్నవించడం కూడా జరిగింది. 1,00,000 కోట్ల రూపాయల పైన అమ్మకాలు జరిగినాయి, కానీ వీళ్ళు లెక్కలు చూపించలేదు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. కొన్ని వాళ్ళ అంటే కొంతమంది ఎవరైతే ఈ తయారీదారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా బెదిరించి వీళ్ళే తీసుకొని నకిలీ మద్యాన్ని తయారు చేసేసి, అంటే నాసిరకం మద్యాన్ని తయారు చేసేసి విక్రయించారు. దాంట్లో కూడా భారీగా లబ్ధి పొందారనేది వీళ్ళ యొక్క అభిప్రాయం. వాస్తవంగా చూసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వీళ్ళు మద్యం అంటే ప్రభుత్వం విక్రయించే స్థాయికి తీసుకొచ్చిన తర్వాత రమారమి 30,000 మంది ఈ మద్యానికి బలైపోయారని చెప్పని మనకు గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అలాగే కొన్ని లక్షల మంది ఈ రోజుకి వ్యాధిగ్రస్తులై వైద్యశాలల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దాంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండి ఎలా కొట్టగలిగాడు, అసలు అతని ఆలోచన ఏంటి, ఎందుకు అంటే నగదు రూపేణా తీసుకోవడమే తప్ప మరి ఆన్లైన్లో ఎందుకు తీసుకోలేదు, దేనికి ఎందుకు అనుమతించలేదు, మరి మిగిలినవన్నీ కూడా పారదర్శకంగా జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని మాత్రమే ఎందుకు, నిత్యావసర వస్తువు అయిన తర్వాత దీన్ని మాత్రం ఎందుకు ఇలా చేశారు? దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ అతను అనుమతి ఇచ్చింది వాళ్ళ మనుషులకి, బయటికి చాలా వరకు నియంత్రణ చేశాడు. వాళ్ళ మనుషులనే పెట్టేసి మద్యం అమ్మిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఏదైతే తయారు చేసి ప్రజలకు ఇవ్వాలనుకున్నారో సచ్చినట్టు అదే తాగే పరిస్థితిని వాళ్ళు కల్పించడం కూడా జరిగింది. అలాగే ఇది ప్రభుత్వం మాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి 25 సంవత్సరాలకి మాకు రుణం ఇవ్వండి అని చెప్పని దీని మీద అప్పు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. గమనించుకోవాలి, మందుబాబుల మీద. ఇది భారతదేశంలో ఎక్కడా జరగలేదు. మరి ఈ పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో దీన్ని వీళ్ళు బహిర్గతపరిచారు కాబట్టి, ఇక్కడ కుంభకోణం జరిగిందని చెప్పారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఎలా ఏంటి ఏం జరిగిందనే దానికి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం తరపు కాకుండా గతంలో లాగా టెండర్ల ద్వారా
కేటాయించడం కూడా జరిగింది. కేటాయించడం జరిగినప్పుడు వీళ్ళు ఇప్పుడు లెక్కలనే తీసుకుంటున్నారు. అంటే గత ఆగస్టులో, అంటే 2023 ఆగస్టులో ఈ నెలలో ఎంత మద్యం అమ్మటం జరిగింది, ప్రభుత్వానికి ఎంత ఆదాయం చూపించారు, ఇప్పుడు ఎంత మద్యం అమ్ముతున్నారు. షాపులు అయితే టెండర్ల ద్వారా వాళ్ళకి డిపాజిట్లు వచ్చేసినాయి, అది తీసి పక్కన పడేస్తే ఎంత మద్యం ఆంధ్ర రాష్ట్రంలో అమ్మకాలు జరుగుతుంది. దీన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత గత ప్రభుత్వం చెప్పిన లెక్కలకి ఇప్పుడు ఈ ప్రభుత్వంకి వస్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం కేవలం మందు తాగే వాళ్ళ సంఖ్యను లెక్కిస్తే అయిపోతుందంటారా రమారమి? లేదు అంటే ఇంకొకటి కూడా మనం ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిస్టరీలను కూడా అన్నింటినీ ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని తయారీ వాళ్ళే, అమ్మకం వాళ్ళే, అన్ని వాళ్ళే చేస్తే అందుకే కదా కుంభకోణం జరిగింది. అందుకే కదా లెక్కలు చెప్పకుండా వాళ్ళు కుంభకోణం చేయగలిగింది. బయట వాళ్ళ దగ్గర ఏమో తీసుకున్న దానికి వాళ్ళకి ఎంత కమిషన్ రావాలో అంత వచ్చేసింది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు మామూలుగా ప్రభుత్వానికి లెక్కలు చూపించని, జిఎస్టీకి లెక్కలు చూపించని, ఇవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎక్కడ దొరికిపోతున్నారంటే, వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు ఈ కుంభకోణం గురించి బయటికి లాగాలని చెప్పని విచారణ ప్రారంభిస్తున్నారు అనుకున్న దానికి 2-3 నెలలు తర్జన భర్జనలు పడి అధికారులని మార్పులు చేర్పులు చేసే కార్యక్రమంలో ఉండడంలోనే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను చాలా వరకు ధ్వంసం చేయగలిగారు వాళ్ళు. అంటే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, ధ్వంసం చేశాము, దాదాపు వీటన్ని మనం సరి చేసుకున్నామని చెప్పని. దానికి ప్రధాన సూత్రధారిగా వీళ్ళు అభియోగం మోపుతున్న దాని ప్రకారం మొత్తం పర్యవేక్షణ చేసింది, డబ్బులు వసూలు చేసింది, అవి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అందజేసింది మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో అనేది వీళ్ళు చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళకి దొరికిన ఆధారాలు ఏంటయ్యా అంటే, ఎంత మద్యం ప్రతి నెల ఇక్కడ విక్రయిస్తున్నారు, అంటే మందు బాబులు కొంటున్నారు, మరి గతంలో వాళ్ళు ఎంత చూపించారు, మిగిలిన ఏమైపోయినాయి. ఇప్పుడు గతంలో ఒక నెలలో ఒక 100 కోట్ల రూపాయలకే మద్యం తాగారనుకుందాం మనం, గతంలో వాళ్ళు చూపించిన లెక్క ప్రకారం. ఇప్పుడు 200-250 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఇంత వ్యత్యాసం, తేడా ఎందుకు వచ్చింది? ఓ 10 కోట్ల రూపాయలు తేడా రావచ్చు, ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండొచ్చు, కానీ 1.5 రెట్లు అధికంగా ఎందుకు వాళ్ళు చూపించలేదు ఇప్పుడు విక్రయాలు ఇలా జరుగుతూ ఉంటే? అంటే ఇక్కడే ప్రభుత్వానికి ఎగ్గొట్టారని లబ్ధి మాత్రం వాళ్ళకైతే చేకూరింది కదా, వాళ్ళ మనుషులే. అక్కడ రాసి పెట్టలేదు, అవి రికార్డు కాదు, ప్రభుత్వానికి అందజేయట్లేదు. మరి ఇప్పుడు ఏంటంటే మద్యం షాపుల మీదకి వెళ్ళేసి ఎక్సైజ్ వాళ్ళు ఏదన్నా అక్కడ వేరే మద్యం ఉండా, లేకపోతే స్టాక్ గురించి సరిగ్గా చూపించకపోయినా వాళ్ళు తనిఖీ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. గతంలో ఎవరు రాలేదు కదా, వాళ్ళ ఇష్టారాజ్యం కదా, వాళ్ళు ఎంత చెబితే అంతే కదా. ఆ డబ్బులు మామూలుగా ఇప్పుడు కావాలంటే వీళ్ళు డీడీలు కట్టాలి, డీడీలు వెళ్తే వాళ్ళు పంపిస్తారు ఏ షాపులో వాళ్ళకి ఎంత కావాలనే దానికి. మరి గతంలో అలా కాదు కదా, నాకు ఇంత కావాలంటారు. వాళ్ళు 10 లోడ్లు తీసుకున్నా కూడా 1 లోడ్లే తీసుకున్నా అని చెప్పి చూపిస్తారు. కాబట్టి అప్పుడు ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఎవరైతే తయారీదారులు ఉంటారో వాళ్ళకి. ఇక్కడ అమ్మేవాళ్ళు వాళ్ళ మనుషులే కదా, ప్రభుత్వాన్ని లెక్కలు చూపించాల్సిన పని లేదు కదా. ప్రభుత్వం మాత్రం అమ్మినట్టే ఉండాలి, వాళ్ళ మనుషులు దాంట్లో ఉద్యోగస్తులుగా ఉండాలి, ఆ డబ్బులు వాళ్ళకి రావాలి. ఆ డబ్బులు ఎన్నికలకి వివిధ రకాల కార్యక్రమాలకి ఉపయోగించుకోవడానికి అదే డబ్బులు వినియోగించారు. వాళ్ళు జాగ్రత్త పడ్డారు, ముందుగానే వాళ్ళకు ఒక ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు దాని గురించి ఆలోచించి జాగ్రత్త పడి ఆ విధంగా మద్యం అమ్మకాలు ప్రభుత్వం తరపునే వాళ్ళ మనుషుల చేత అమ్మేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు గతంలో మరి జరిగిన దానికి అన్నిటికి కూడా ఇప్పుడున్న దాన్ని బేరీజ్ వేసుకొని దానికి దీనికి లెక్కలు పొంతన రావాలి కదా, కొంచెం అటు ఇటుగా. అది అందట్లేదు కాబట్టి దాని మీద ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి ఎక్కడున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసిన లెక్కల ప్రకారం ఈ నెలాఖరులోపే చాలా పెద్ద తలకాయల్ని దీంట్లో అదుపులో తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఒకటి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. లోకేష్ బాబు గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఈ నెలాఖరులోపు మంచి శుభవార్త వింటారని చెప్పి స్పష్టంగా చెప్పాడు కదా. కాబట్టి దాని అర్థం ఈ కుంభకోణాలన్నీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆధారాలతో సహా పక్కాగా ఉన్నాయని, ఇక నుంచి దీన్ని ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పని మనకు తెలుస్తూనే ఉన్నాయి. అందుకనే ముందు చిన్న చేపలను పట్టుకుంటా ఉన్నారు. గుడివాడలో కూడా మద్యం నిల్వ ఉంచినటువంటి గోడౌన్కు సంబంధించి 3కి నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. గోడౌన్లు కూడా చాలా గోడౌన్లు కబ్జాలు చేశారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. అలాగే డిస్టిలరీస్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే వాటి మీద కూడా రైడ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలో. అదే ఇవన్నీ కూడా బయటికి అందుకే ఆ డిస్టిలరీల మీద ధ్వంసం చేశారు వాళ్ళు.
ఆధారాలు లేవు అనుకుంటున్నారు, కానీ ఆధారాలు చాలా బయటకు వస్తున్నాయి. ఆ ఆధారాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఒక డిస్టిలరీకి దిగుమతి ఎంత అయింది, ఆ వచ్చే సరుకుని బట్టి ఎంత తయారు చేస్తారు, బయటికి ఎంత వెళ్ళింది, ఆ లెక్కలు ఉండాలి కదా. ఆ లెక్కల్లో అయినా దొరికిపోతారు ఇప్పుడు. ఎందుకంటే వచ్చిన సరుకుకి వాళ్ళు బయటకి ఇచ్చిన దానికి లెక్కలు పొంతం లేదు కాబట్టి, దానికి జిఎస్టీ కూడా కట్టాలి కాబట్టి, అది వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే వాళ్ళే ఉంటూ వీళ్ళు వెనకమాలని నడిపి వాళ్ళ నామమాత్రంగానే ఉంటూ వాళ్ళ అనుమతులతోటి వీళ్ళు నడుపుకున్నారు. అంటే ఏదన్నా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఆ డబ్బులు లెక్క చెప్పాలన్నా దీనికి సంబంధించిన దిగుమతి అయిందంత, తయారైందంత, బయటికి వెళ్ళిందంత, స్టాక్ ఎంత, ఈ లెక్కలు కూడా వస్తాయి కదా. ఇది కూడా ఇప్పుడు బయటికి తీస్తారు కాబట్టి నిస్సందేహంగా దాంట్లో దొరికిపోతారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఆ ధైర్యంతో ఈరోజు తండ్రి కొడుకులు దీన్ని త్వరలోనే బయట పెడతానన్న ఉద్దేశం బయట పెట్టారని అయితే నేనైతే భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.